చెయ్యి గట్టి ఉంది. అరే ఇండియన్ జిమ్ బాబు ఇది. ఎక్కడ బిడా మంటలు ఎట్లున్నాయి? బట్టలు కాక అద్దలు ఎట్లున్నాయి? నాకున్నాయి కానీ కొద్ది మొక్కలకి అసలు సెట్ కాదు. స్మార్ట్ బాయ్ అని చాలామంది అంటారు. ఎట్లుంటాడో అనుకున్నా. ఈయన ముఖం చూసినాక తెలిసింది స్మార్ట్ అంటే ఏందో. శశి, మీ వద్దకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాం. ఏం గిఫ్ట్ అన్నా? కోతి బొమ్మ గిఫ్ట్ ఇద్దాం అనుకో. కోతి బొమ్మనా? నువ్వు నాక కోతి బొమ్మ ఎందుకన్నా? ఉపయోగాలు ఏంటి? ఆల్కహాల్ తాగడం ఉపయోగాలు ఏంటంటే తాగి ఈడ పడతాడు పడిపోవచ్చు. ఇంకొకటి ఎవరిని పడతాను తిట్టొచ్చు. ఇంకొకటి ఏం తెలుసా, మనం ఎప్పుడు ముసలం కాము ఆల్కహాల్ తాగితే. ఎందుకు తెలుసా? ముసలం కాకముందే మనం చచ్చిపోతాం. ఇంకొకటి ఆల్కహాల్ తాగితే నీళ్ళకి అందంగా తయారవుతారు. శశి, మంచి ఛాయ్ తాపి. మంచి ఛాయ్ తాపిస్తా. ఆవిడ కాదు, నా చేతులతో జబ్బర్ ఛాయ్ తీసుకొని వస్తా. ఓకే. తాగితే జిందీలో మర్చిపో, అట్లాంటి ఛాయ్ తాపిస్తా నీకు. అబ్బా చూడు ఖాళీ చూద్దాం. స్పెషల్ ఛాయ్ నీకోసం తెచ్చిన. అచ్చా, తాగి టేస్ట్ ఎట్లుందో ఇప్పుడు. ఛాయ్ అంటే అరవైతు. ఏమైంది? ఛాయ్ అంటే అది ఎట్లుందా? ఛాయ్ చింతపండు చేసిన. ఇంకేమన్నా చింతపండు పోసా అరవై ఛాయ్లా? అదే వెరైటీ. మరి నీకేం తెలుసు? శశి, నీకు ఈత సారవేనా? ఏ రాదు. అరే కుక్కలకు వస్తుంది ఈత, నీకు రాదంటే అట్లానా? నీకు ఈత వస్తుందా? వస్తుంది. మరి నీ కుక్కకు తేడా ఏముంది? మరి అన్నా నీతో ఫోటో దిగుతాను. అరే దిగుతామే. అరే బాలన్న అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమా బొంగ? ఈయన పక్కన నిల్చుంటే నేను తెల్లగా కనిపిస్తా. అన్న నీకు ఎన్నిసార్లు చెప్పినా మానవా? ఏమైంది రా వైపు? అరే మా ఇంటికాడికి నైట్ పూట రాకన్నా నువ్వు. ఎందుకురా? అన్న నైట్ పూట నువ్వు వస్తే నీ పళ్ళు తప్పేం కనిపిస్తాడు అన్న. అరే నవ్వుతావేమన్నా? ఎందుకు? అరే ఒకసారి నువ్వు సిగరెట్ పట్టుకొని వచ్చినావా? ఆ మంట చూసి దూరం నుంచి మా ఇంటి పక్కన పిల్ల కొరిమిద ఏమొచ్చింది. అవునా? అవు మరి చక్కెర వచ్చి పడిపోయింది నైట్ పూట చూసి. అలా నీకు పొగుడుతున్నాను పానా నేను. అన్న రాక భయపడుతున్నా మా ఇంటి కాడికి వాళ్ళు భయపడుతూ నేను చూసి. వస్తే పొద్దున కూడా రాలేదు. ఫోన్ చేయి. నువ్వు ఇంటికి సడన్గా వచ్చినావు అనుకో, నిన్ను చూసి దూరం నుంచి నీ పళ్ళు తప్పేం కనిపిస్తుంది. ఏం చెప్పాలి? పొద్దున వస్తావు. పొద్దున్న ఎప్పుడు నైట్ కూడా రాకు. అరే పొద్దున కూడా వస్తావు పోరాబాయ్. సరే. అరే ఒక మాట అంట, తప్పు అనుకోగా. ఏమైంది? ఊరికేంది బాలమల్లేశ్వరం చేస్తూ ఉంటాను. అది ఒక పెద్ద స్టోరీ ఉంది. చిన్నప్పుడు స్కూల్ పోలే నేను. దుమ్మ కొట్టింటే టీవీ చూస్తున్నా. ఇలాగ మనోడు మన ఇంటికి వచ్చి ఏంట్రా స్కూల్ పోలే అన్నాడు. పోలేనా అన్న. మీ డాడీ చెప్పాలా అన్నాడు. చెప్పకన్నా అంటే మా నాకేంద్రా అన్నాడు. ఏం కావాలన్నా అంటే ఒక బీడు తాపి అన్నాడు. నా గల్లా వల్ల కొట్టి బీడు తెచ్చి తాగిపించిన. తాగిండు, తిన్నాడు. మళ్ళీ మా డాడీకి చెప్పింది. మస్తు కొట్టింది మా డాడీ నన్ను. ఇంకా అప్పటి నుంచే ఫిక్స్ అయినా ఏడ ఛాన్స్ వస్తే మనం నింపుదామని చెప్పేసి. అందుకే ఏడ ఛాన్స్ వస్తే నేను బుక్ చేపిస్తా, ఏదో ఒకటి తన్ను తినిపిస్తా. అది స్టోరీ. పర్వతాలన్నా గిటప్ చేంజ్ చేసినావు, అద్దాలు గిదాలు పెట్టినావు. ఏం సంగతి? ఎడిపోతున్నావు? స్పోకెన్ ఇంగ్లీషా? మరి ఏది అది? బుక్కులు గిక్కులేవి ఆన్లైన్ అమ్మా. ఎంజాయ్. అరే ఏమైంది అంటే అడుగు. ఏమైనా? This boy is my గొంతు పిస్కింగ్ అండ్ బీటింగ్. గొంతు పిస్కింగ్ అండ్ బీటింగ్.